హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను జమలాపురం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాననమాట. సో, ఎలాగో వెళ్తున్నాను కాబట్టి మీరు కూడా నా ప్రయాణాన్ని చూడండి. మీ కోరికలు ఏమన్నా ఉంటే ఒకసారి వెంకటేశ్వర స్వామిని తలుచుకొని, ఒకసారి వెంకటేశ్వర స్వామికి చెప్పుకోండి. నేను స్వయంగా అక్కడికెళ్ళిన తర్వాత మీ కోరికలు, మన కోరికలు అన్నీ చక్కగా తీరాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటాను. మీ కోరికలు తీరాలనుకున్న వాళ్ళు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో, ఎంతమంది లైక్ చేశారో నాకు కూడా తెలుస్తుందనమాట. అలాగే కాకుండా మీ కోరికలు ఒకసారి తీరిన తర్వాత మీరు కూడా స్వయంగా ఎళ్లి ఆ స్వామివారిని చక్కగా దర్శించుకోండి. జమలాపురం అనేది నాకు తెలిసి ఆంధ్రాలో, తెలంగాణలో చాలామంది భక్తులకి ఆల్రెడీ తెలిసే ఉంటది. వెంకటేశ్వర స్వామి చాలా పవర్‌ఫుల్ అనమాట. చాలామంది తిరుపతిని దర్శించుకోలేని వాళ్ళు ఇక్కడికొచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారనమాట. ఇక్కడ జమలాపురంలో వెంకటేశ్వర స్వామి చాలా పవర్‌ఫుల్. తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయనమాట. అందుకే ఇక్కడ జనాలు గూడా, భక్తులు గూడా చాలా ఎక్కువ మంది వెళ్తా ఉంటారు. సో, ఇప్పుడు ఎలాగో నేను నా ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నా కాబట్టి, మధ్య మధ్యలో ఏమన్నా మంచి దేవాలయాలున్నా అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాననమాట. నా ప్రయాణం ఎలా సాగిందో మొత్తం అంతా ఈ వీడియోలో చేసి చూపిస్తాను. చక్కగా మీరు చూడండి. ఎలా వెళ్ళాలో తెలుసుకొని మీరు కూడా వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోండి. ఖమ్మం జిల్లాలోని మధిర దగ్గరలో ఉంటదనమాట. మధిర దగ్గర ఎర్రుపాలెం గ్రామం దగ్గరలో ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటదనమాట ఈ జమలాపురం అనేది. ప్రస్తుతానికైతే మనం ఎర్రపాలెం వచ్చేసాం అనమాట. ఎర్రపాలెం గ్రామం నుంచి వెళ్తున్నాము. చూపిస్తాను చూడండి. ఇది ఎర్రపాలెం గ్రామం అనమాట. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ట్రైన్ ట్రాక్ వస్తది. అది దాటిన తర్వాత ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే జమలాపురం వస్తుందనమాట. చూపిస్తాను చూడండి. ఇది ఎర్రపాలెం స్టేషన్ అనమాట. ఇక్కడ దగ్గరలో ట్రాక్ ఉంటది. ఈ ట్రాక్ దాటి మనం అవతలకెళ్ళాలి. అవతలకెళ్ళి ఒక 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే జమలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వచ్చేసినట్లే ఇంకా. చూడండి. ఈ ట్రాక్ దాటి మనం అవతలకెళ్ళిన తర్వాత మొత్తం అంతా గ్రీనరీ ఉంటది. చాలా బావుంటది. చూపిస్తాను. విజయ్ ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. మరి విజయ్ ఫ్యాన్సో, వైసీపీ ఫ్యాన్సో? చూడండి ఇది అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో, చెట్లు అటు ఇటు ఉంటాయి 2 సైడ్లు. ఇక్కడ మనకి రైట్ తిరిగితే ఇక జమలాపురం ఆర్చ్ కనబడుతుంది. ఆ లోపలికి వెళ్తే జమలాపురం అనమాట. కొంచెం ముందుకు వచ్చేసాం. వెనక్కి వెళ్ళి రైట్ తీసుకుంటున్నాం అనమాట. ఇదిగో ఇది జమలాపురం ఆర్చ్ అనమాట. ఈ లోపలికి వెళ్తే మనం జమలాపురం వచ్చేసినట్టే. ఇక్కడి నుంచి ఏరియా, ఈ రోడ్ చాలా బాగుంటుంది. 2 సైడ్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. మంచి గ్రీనరీ ఉంటుంది. గోవాలో ఉన్నట్టుందా చూడండి. చాలా బాగుంటుంది. సూపర్ ఏరియా. అందుకే అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉండాలి. మన చుట్టుపక్కల ఏరియాలన్నా మనకి తెలవాలి. తెలిస్తే చాలా బాగుంటుంది అనమాట. అప్పుడప్పుడు అలా ఫ్యామిలీతో వెళ్తూ ఉంటే చాలా రిలాక్స్గా ఉంటుంది. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్లో మనం టెంపుల్కి చేరుకుంటాము. బాగుంది కదా, సింగిల్ రోడ్ బాగుంటుంది. ఇక్కడ మామూలుగా అయితే టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ఉన్నట్టు అనమాట. తెలంగాణ ఎర్రపాలెం అనేది తెలంగాణ బోర్డర్ దాటి లోపలికి వచ్చాము. దగ్గర దగ్గర మదిర దగ్గరలో ఉన్నాం అనమాట. ఇది
విజయవాడ నుంచి జమలాపురం డైరెక్ట్గా రావడానికి మార్నింగ్ అయితే ఒక బస్సు ఉన్నట్టుంది 6 o'clockకి. అది తప్ప తర్వాత రావాలంటే చాలా కష్టమే రావటం. మీ ఓన్ వెహికల్స్ ఏమన్నా ఉంటే వస్తాం చాలా బెస్ట్. నేనైతే అసలు ప్రస్తుతం కొత్త బండి కొన్నా కదా, బండి వేసుకొని వద్దాం అనుకున్నా, టూ వీలర్. తర్వాత ప్లాన్ చేంజ్ అయ్యి ఇలా కార్ వేసుకొని రావాల్సి వస్తుంది. ఓకే, ఖమ్మం సైడ్ నుంచి రావడం అయితే ఐ థింక్ సో కొంచెం ఈజీ అనమాట, ఎందుకంటే వీళ్ళకి బస్సులు ఎక్కువ ఉంటాయి. ఇంకా జమలాపురం 1 కిలోమీటర్లో ఉందన్నమాట. ఇదిగో జమలాపురం బోర్డు కనిపిస్తుంది. వచ్చేసాం ఆల్మోస్ట్. అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను. భక్తి పార్వస్యంలో మునిగిపోయి ఉంటారు భక్తులందరూ. గోవింద నామాలే వినిపిస్తాయి. చూద్దాం. జమలాపురం వచ్చేసాం. కొండ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి వద్దాము. అందరూ గోవింద గోవింద అనండి. ఇప్పుడు కొండ చుట్టూ మనం ప్రదక్షిణకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. చూపిస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. మెట్లెక్కినా కాని అరావేమయ్యా. ఇలా అందరూ చక్కగా ఈ దగ్గరలో ఉన్న వాళ్ళంతా ఈ గొర్రెలు వీటిని తీసుకొచ్చి కొండ చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారన్నమాట. చూడండి, చాలా బాగుంటది. మనం కూడా ఇప్పుడు ఆ గొర్రెల వెనకాల వెళ్దాం. గోవింద గోవింద దూరంగా మెసులుతున్నా దూరంగా మెసులుతున్నా 7 కొండల స్వామి. చక్కగా గొర్రెలకు కూడా అలా గులాం కొట్టి ఎర్రగా డెకరేట్ చేసి వాటి కూడా 3 సార్లు గుడి చుట్టూ తిప్పుతారనమాట. చూడండి, చాలా బాగుంటాయి. వాళ్ళ గొర్రెల మందకి దిష్టి తీశారు, దిష్టి తగలకుండా తీసి ఒక కొబ్బరికాయ మన ముందు విసిరేశారనమాట. చూడండి, దారిలో త్యానీయవా ఈ అడవి దారిలో చేయుతానీయవా సన్నిధికి మమ్ము చేరనీయవా నీ పాద సన్నిధికి మమ్ము చేరనీయవా కీనా కానారవేమయ్యా కొండల సామి. ఎవరు బ్రో పల్లెటూరులో డబ్బులు లేవని చెప్పింది? చూడండి, చక్కగా పశువుల్ని పోషించుకుంటూ ఎంత చక్కగా బ్రతుకుతున్నారో ప్రశాంతంగా. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీ 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన గోవింద 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 గోవింద. ఈ చుట్టుపక్కల ప్రజలంతా వాళ్ళు ఏమైనా కొత్త బళ్ళు ఏమన్నా కొనుక్కుంటే చక్కగా స్వామివారి దగ్గర తీసుకొచ్చుకొని ఇలా పూజ చేయించుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి, ఆపిన బళ్ళన్నీ కొత్త బళ్ళు అనమాట. ఎవరో కొత్త బండి కొనుక్కున్నారు. కొండల స్వామి కొండల స్వామి. ఇది ఇంకో మంది అనమాట. మనం ఇందాక ఒక మంది చూసాం, ఇది ఇంకోటి. ఇవి కూడా చక్కగా ప్రదక్షిణకి తీసుకెళ్తున్నారు. మూగ జీవాలను కూడా ప్రదక్షిణకి తీసుకెళ్తున్నారు చక్కగా వీళ్ళు. చూడండి,
మము చేరనీయవా నీ పాద సన్నిధికి మము చేరనీయవా ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా. వీళ్ళ మంది పెద్దది ఇది. చిన్న బాబుని కూడా చక్కగా ప్రదక్షిణకి తీసుకెళ్తున్నారు చూడండి. చేతిలో ఉన్నాడు అతని చేతిలో చిన్న బాబు. అసలు స్వామివారు వెలిచింది ఆ చివరి కొండ కనిపిస్తూ ఉంటది దాని మీద అని చెప్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి వస్తారనమాట. ఆ కనిపించే కొండ మీద వెలిచారంటారు. గోవింద గోవింద. చక్కగా గొర్రెలు కూడా నడుచుకుంటూ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే మనుషులమైన మనం మాత్రం వాహనాల్లో ప్రదక్షిణ చేస్తున్నాం చూడండి. ఇక్కడ కనిపించే చోట చూపిస్తున్నా చూడండి. ఇక్కడ అన్నదానం చేస్తారు ప్రజలకి, భక్తులందరికీ అన్నప్రసన్న వితరణ చేస్తారనమాట. ఉచితం ఇది. 2 ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసాము. ఇది 3వ ప్రదక్షిణ. గోవింద గోవింద. ఏమైంది? 3 అయిపోయినాయి. సైడ్కి ఎక్కడ పెడదాం. చెట్టు కింద పెట్టుకో, లేకపోతే అదిరిద్ది నీకు. చెట్టు కింద ఖాళీ ఉండదుగా. ఇక్కడ టెంపుల్ కొండ మీద ఉంటుంది అనమాట. ఈ మెట్లెక్కి వెళ్ళాలి మనం. కనిపిస్తుంది కదా. ఆ పైకి ఎక్కి వెళ్ళిన తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం జరిగిద్ది. చక్కగా మీరు కూడా మీ కోరికలు తీరాలని కోరుకోండి. నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి మనందరి కోరికలు తీరాలని ఆ స్వామివారిని వేడుకుంటాను. చక్కగా ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తాను. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు, తిరుపతిలో దర్శనం చేసుకోలేని వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చి 3 సార్లు కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి అయ్యవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారనమాట ప్రజలందరూ. ఇక్కడ భక్తులు చాలా బాగుంటుంది టెంపుల్. ఇది గ్రామం కాబట్టి ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. గ్రీనరీ చాలా బాగుంటుంది అనమాట. కొండల మధ్యలో ఉంటుంది ఈ ఊరు. ఇంకా ఇప్పుడు మనం పైన టెంపుల్ దగ్గర వీడియో తీయలేం కాబట్టి ఇక్కడ నేను ఈ వీడియోని ఆపి చక్కగా పైకి వెళ్ళి అయ్యవారిని దర్శించుకొని మన కోరికలన్నీ తీరాలని కోరుకొని చక్కగా కిందకు వచ్చి మీకు ఒకసారి మళ్ళీ అప్డేట్ ఇస్తాను. చక్కగా మీ కోరికలు కూడా తీరగానే మీరు కూడా వచ్చి వెంకటేశ్వర స్వామిని ఒకసారి దర్శించుకోండి. ఈ జమలాపురం వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అనమాట. కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అన్నమాట. సో మీరు కూడా చక్కగా మీ కోరికలను చెప్పుకొని చక్కగా తీరంగానే వచ్చి దర్శించుకోండి. గోవింద గోవింద. చక్కగా అయ్యవారి దర్శనం చాలా చక్కగా జరిగింది. చాలాసేపు మంచిగా దర్శించుకొని వచ్చాను. అంతేకాకుండా మరియు నా కోరికలు అనుకున్నవన్నీ త్వరగా తీరిపోవాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను. కోరుకున్న తర్వాత మళ్ళీ మన కోరికలు ఎప్పుడైతే నెరవేరుతాయో మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శించుకుంటాను. అంతే. ఇక్కడ వచ్చిన భక్తులందరూ ఏమన్నా కొత్త వెహికల్స్ ఏమన్నా తీసుకుంటే చక్కగా పూజ చేయించుకుంటూ ఉంటారు. గుడి నేను పైన చూపించట్లా కానీ కింద నుంచి చూపిస్తాను, చక్కగా చూడండి. పైకి అయితే ఫోన్ హలో లేదు. గుడి అయితే చాలా బాగుంటుంది. మనం అనుకున్న కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి అన్నమాట. చాలా పవర్ఫుల్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి.
భక్తులు కూడా ఎక్కువ మంది వస్తారు ఇక్కడ శనివారాల్లో. చూడండి భక్తులు వాళ్ళు కొనుక్కున్న కొత్త వాహనాలకి చక్కగా పూజ చేపిస్తున్నారు. మేము కూడా నేను కారు కొన్నప్పుడు ఇక్కడికే వచ్చి ఆ అయ్యవారికి మన వాహనాన్ని చూపించి చక్కగా పూజ చేపించుకున్నాను. మనకి ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా ఇబ్బంది లేకుండా మన వెహికల్ అయితే చక్కగా తిరుగుతుంది. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కొత్త బళ్ళు కొనుక్కుంటే కంపల్సరీ అయ్యవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటారు. మనం 160 కొన్నాం కదా, ఎవరో 310 తీసుకున్నారనమాట. బాగుంది వెహికల్ చూడండి, అపాచీ ఆర్టీఆర్. అపాచీ బళ్ళు ఈ మధ్యన చాలా బాగుంటున్నాయి. బయట ఎక్కడ చూసినా అపాచీ బళ్ళే కనబడుతున్నాయి. ఇంతకుముందు పల్సర్ కనబడేది, ఈ మధ్యన మాత్రం అపాచీ బాగా కనబడుతుంది. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. జమలాపురం టూరు కంప్లీట్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసుకోండి. మీకు మంచి జరుగుతుంది, మాకు మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.